ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినమని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి వాక్యంలోనికి వెళ్ళే ముందుగా నిన్నటి దినములో మేము వాక్యము చేయలేకపోయాం. ఎందుకు అంటే మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం. షిఫ్ట్ అవ్వటం వల్ల ఈ యొక్క హౌస్లో అన్నీ సర్దుకోవటం, అట్లాగే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవటం వల్ల మరి మేము ఏమి కూడా చేయలేకపోయాం. ఇప్పటికీ కూడా ఇంకా ఇల్లంతా కూడా చాలా ఇంకా సర్దుకోలేదు. మరి ఈరోజు ఎలాగైనప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంపాలి. యేసుతో అనుదినము దేవునితో మనం గడపాలి అనే విధంగా మేము దేవుని యొక్క వాక్యాన్ని పంపిస్తున్నాం. మరి నేను ఒక్కరోజు మేము వాక్యం పంపించలేనందుకు చాలా బాధపడ్డాం. ఎందుకు ఇలా జరిగింది అంటే మరి దాని వెనకాల కారణం కూడా కనబడుతుంది. హౌస్ షిఫ్టింగ్ అంటే మాటలేం కాదు కదని మీ అందరికీ తెలిసిందే. కనుక ఏదేమైనప్పుడు కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రకారంగా చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపచూపు దేవా నీకే స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరులందరినీ పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనతో చాలా సూటిగా మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యము ఏమని ఉంది అంటే అక్కడ మధ్యలోంచి ఉంటుంది. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను అని. దేవుడు ఎప్పుడు కూడా అహంకారులను లక్ష్య పెట్టడు. అహంతో ఉన్నవారు ఎలా ఉంటారంటే నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే మాట, నా మాటే పై మాటగా అని అనుకుంటూ ఉంటారు. మరి దీనులకు కృప చూపు దేవుడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే బైబిల్లో సౌలు మరి సమూయేలు దగ్గరికి చాలా దీనంగా వెళ్తాడు. తన యొక్క గాడిదలు పోయాయని. మరి ఆ టైంలో అక్కడ ఉంటున్న ప్రజలు రాజు కావాలని కోరుకునగా మరి దేవుడు మరి ఆ సమయంలో సమూయేలుతో మాట్లాడతాడు. సౌలుని చూపించి ఇతడే కాబోయే రాజు అని. దీనుడిగా వెళ్ళి ఆ యొక్క రాజు పట్టాభిషేకాన్ని పొందుకుంటాడు సౌలు. అంత దీనుడిగా వెళ్ళిన వాడు మరి ఎప్పుడైతే పదవి వచ్చిందో వెంటనే అతనిలో గర్వం వచ్చింది. ఆ గర్వంతో సమూయేలు మీద తిరగబడే పరిస్థితులు రావటం జరిగింది. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, మనము ఎంత హెచ్చుగా దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు కూడా మన పాత జీవితాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్ననో వానినే నేను దృష్టించుచున్నానని. ఎవరైతే దీనులుగా జీవిస్తారో, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చింది దీనుడిగా వచ్చాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వన ఒక దేవుడై ఉండి తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చొని భాగ్యమైంది. కానీ దాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు మన కొరకైన దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అట్టి దీనత్వాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం దీనులుగా ఎప్పుడైతే ఉంటామో పరలోక రాజ్యాన్ని మనం చేరతాం. యేసుక్రీస్తు ప్రభు వారు కొండమీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంగా మనం చూసినట్లయితే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం ఎప్పుడైతే దీనంగా వ్యవహరిస్తామో, దీనంగా జీవిస్తామో, మనలో ఆ యొక్క టెంపర్నెస్, మనలో అంటే యారోగెంట్ని మనం ఎప్పుడైతే తొలగించుకొని దీనంగా జీవిస్తామో పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి దీనులుగా మనల్ని ప్రభు యొక్క పాదాల యొద్ద గడిపి ప్రభు మార్గంలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.